నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అమ్మా. మేడం, రాజమండ్రిలో మెడికో స్టూడెంట్ ప్రియాంక ఇప్పుడు చనిపోయారు. అయితే ఇప్పుడు ఆవిడ మీద ఎవరైతే శ్యామల ఉన్నారో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వమే చేసింది. అక్కడ యాక్చువల్గా జరిగింది ఏంటంటే వాళ్ళు ఎవరో తాగేసి కావాలని చేసిన ఇష్యూ ఇక్కడ ప్రభుత్వానికి ఎందుకు లింక్ చేస్తున్నారో అర్థం కాలేదు. అలానే ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, చంద్రబాబు నాయకత్వంలో విద్యకి వైద్యకి అసలు ఎలాంటి అవకాశం లేదు అని మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళు మొన్న జరిగిన దానయ్య విషయంలో ఎందుకని బయటకు వచ్చి మాట్లాడలేదంటారు? కరెక్ట్. వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదు, మేము ఇలానే ఉంటాం, మా అవసరాలు ఇక్కడ తీర్చుకోవటం కోసమా లేకపోతే మా మనుగడ కొనసాగించటం కోసమా ప్రజల్లో మేము ఉన్నామంటూ మేమేదో ప్రజల కోసం పోరాడుతున్నామంటూ ఒక అభూత కల్పన చేయాలి, ఒక డ్రామా ప్లే చేయాలి. ఆ డ్రామా ఆడటానికి వచ్చింది ఇప్పుడు ఈవిడ. ఈ ఏమంటారు, డాలర్ పాప, డైమండ్ రాణి అని మహామహా నటీమణులందరూ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. ఈవిడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధిగా మరి గతంలో చాలా విషయాలు జరిగినప్పుడు ఎందుకు వచ్చి మాట్లాడలేదు? ఎన్నో విషయాలు జరుగుతున్నాయి రోజు, వాటి గురించి ఎందుకు మాట్లాడరు మీరు? ఈ రోజున ప్రతి ఒక్కరం కూడా అది చాలా హృదయ విదారకమైన ఘటన జరిగిన తర్వాత దాని మీద చర్యలు ఎలా చేపట్టారు స్వయంగా ప్రియాంక తండ్రి చెప్తున్న మాటలు. ఈ రోజున ఏం చెప్తున్నాడు? మేము ఈ రోజున బయటకు వచ్చింది అసలు సరైన వీళ్ళ మీద శిక్షలు అలాగే వాళ్ళ ఏ సెక్షన్స్ నమోదు చేశారు అవన్నీ కూడా చూసాము. ఖచ్చితంగా మాకు న్యాయం జరిగిద్దని ఇక్కడ నమ్మకం కలిగాక మేము వెళ్ళిపోతున్నాము అని చెప్పారు. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, వాళ్ళ మీద ఎటువంటి సెక్షన్స్ నమోదు చేశారు, ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చారు, ఐజీతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, పోలీస్ వ్యవస్థతో నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఎక్కడ ఎటువంటిది వీళ్ళని అసలు వదిలిపెట్టకూడదు, కఠినమైన చర్యలు వీళ్ళ మీద చేపట్టండి అని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇంకేంటి వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళ నొప్పి నాకు తెలియకడుగుతాను. వీళ్ళే పెద్ద తలనొప్పి మనకి. వీళ్ళు మాత్రం ఇలాంటి నొప్పులు పడుతూ ఉంటారు. ఈ పురిటి నొప్పులు చూసి అందరికీ కూడా అయ్యో పాపం అనరు. వీళ్ళు ఏదైతే ఇట్లాంటి కార్యక్రమాలు రోడ్డు మీద అదొక వినోదంలా ఉంటుంది వీళ్ళ వీరంగాలు తప్పించి ఎవరు కూడా అయ్యో మా కోసం పోరాడుతున్నారా వీళ్ళు అనేది ఆలోచించరు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఏంటి, వాళ్ళ సిద్ధాంతం ఏంటి, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి సిదిరి అప్పలరాజు స్టోరీలో తెలిసిపోతుంది. ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి వచ్చి? చిన్న యాక్సిడెంటే కదా, ఏముంది దాంట్లో, తెలుసో తెలియక 18 ఏళ్ల పిల్లాడు, చిన్న పిల్లోడు. చిన్న పిల్లోడి మీద ఇట్లాంటి కేసు వేస్తారా మీరు? ఏదో యాక్సిడెంట్ తర్వాత జరుగుతాయి కాదని అనరు. ఇక్కడ జరిగిన తర్వాత ఏం చేశారు అనేదే కదా స్టోరీ. యాక్సిడెంట్ జరగటం తప్పని ఎవరు అనరు. అతను అమితమైన స్పీడ్ లో రావటం తప్పు, అది మాత్రం తప్పు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ లేదనేది ఒకటి తప్పు, అతను లెర్నింగ్ లైసెన్స్ లో ఉన్నాడనేది ఒకటి. మరి అలాంటి వ్యక్తి బండేసుకుని వస్తూ ఒక వ్యక్తిని గుద్దినప్పుడు నువ్వు చక్కగా ఒక వైట్ స్కోడా కార్ వేసుకొని వచ్చి నీ కొడుకుని ఎక్కించుకుని హాస్పిటల్కి వెళ్ళావు కానీ అక్కడ దానయ్య పరిస్థితి ఏంటి? చావు బ్రతుకుల మధ్య కొట్టాడుతున్న వ్యక్తిని మాత్రం నువ్వు కనికరంతో తీసుకెళ్లేకపోయావే. ఆ రోజున ఎక్కడికి వెళ్ళింది శ్యామల? ఎక్కడికి వెళ్ళింది? ఇక్కడ కనీసం ఈ రోజున ప్రభుత్వం మీద వైద్య విద్యార్థులంతా కూడా బయటకు రండి, పిలుపునివ్వండి, గాడిద గుడ్డు ఆ రోడ్డు అంట అని చెప్పి మాట్లాడుతుంది. రోడ్డు మీదకి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు కూడా మీరు నాశనం చేస్తారా? ఏం చేయాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో? ఇప్పుడు డిఎస్సి మీద ఏదైతే మీరు చేస్తున్న నీచమైన విష ప్రచారానికి టీచర్లే బుద్ధి చెప్తున్నారు మీకు. మరి ఈ రోజున వాళ్ళని ఎందుకు రమ్మంటున్నారు వైద్య విద్యార్థుల్ని? ఇప్పుడు మాట్లాడే మాటలు, శ్యామల అనే వ్యక్తి గతంలో కూడా ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడే నోరు పారేసుకుంటే పోలీసులు నోటీసులు ఇచ్చి రామ్మా నువ్వు మాట్లాడిన మాటలకు ఆధారాలు చూపెట్టు అన్నారు. అబ్బాబ్బే నాకేం తెలియదండి, నేనేదో నాకు స్క్రిప్ట్ ఇచ్చారు నేను మాట్లాడానని చెప్పింది. ఏది ఆ నెల్లూరు ఏదైతే బస్సు యాక్సిడెంట్కి సంబంధించి. మరి మీకు తెలియనప్పుడు ఎందుకు మాట్లాడతారు? ఈ రోజున ప్రభుత్వం ఇది సంబంధం లేని విషయం. అసలు అక్కడ జరిగింది యాక్సిడెంట్, దానికి ప్రభుత్వం ఈ రోజున 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వటమే కాకుండా మేము అండగా నిలబడతామని చెప్పి ఆ కుటుంబానికి చెప్పిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ వెళ్లి ఫోన్లో మాట్లాడటం, వాళ్ళని కలవటం జరిగిన తర్వాత కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది మహిళలు బయటకు వచ్చేసి దీన్ని ఏదో భూతద్దంలో పెట్టి ప్రజలకు చూపించే ప్రయత్నం చేయటం అవివేకం అనాలా, అజ్ఞానం అనాలా? మేము ఇలానే ప్రవర్తిస్తాం, మాకు ఇంతే తెలుసు, మేము ఇలానే మాట్లాడతాం అనుకోవాలా? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని ఉద్ధరించారు, ఎంతమందికి న్యాయం చేశారు, ఎంతమందికి న్యాయం? ఇప్పుడు సుధాకర్ గారి పరిస్థితి ఏంటి? ఆయన కూడా ఒక డాక్టరే కదా. ఆ రోజున మాస్క్ అడిగినందుకు మీ ప్రభుత్వం ఏం చేసింది? మరి ఈ రోజున దానికి మరి ప్రభుత్వం ఎవరైతే వైద్యులు ఉంటారో వాళ్ళంతా రావాలా బయటికి వచ్చేసి మిమ్మల్ని ఏం చేయాలి? ఇలా చెప్పుకుంటూ వెళ్తే మీది ఒక చేతగాని ప్రభుత్వంగా, మీరంతా చేసిన పనులు ఎంత నీచంగా ఉన్నాయి, ఎంత దారుణంగా ఉన్నాయి. డాక్టర్ సుధాకర్ ఆయన ఒక ఎనస్థేషియా గవర్నమెంట్ డాక్టర్. కరోనా టైంలో మాస్క్ అడిగాడు, ఏం చేశారు? ఆయన్ని గుండు కొట్టించి అర్ధనగ్నంగా నడి రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి అదేదో జంతువులు తీసుకెళ్ళినట్లుగా ఆటోలో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. ఎంత దారుణమైన హింసను అనుభవించాడు.
ఎంత భయంకరంగా వేధించారు కేవలం మాస్కులు అడిగినందుక. ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీగా లేదు, ఇప్పుడున్న కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి యాజ్ ఎ డాక్టర్గా అతను క్వశ్చన్ చేశాడు, అది తప్పైపోయింది. మాస్కులు లేవని క్వశ్చన్ చేసినందుకే మీరు తట్టుకోలేకపోతే ఈ రోజున మీరు మాట్లాడుతున్న దానికి ఏం చేయాలి మిమ్మల్ని? అక్కడ జరిగింది ఏంటి? ఏ ప్రభుత్వానికైనా ఏ పార్టీకైనా సంబంధించిన వ్యక్తులు ఉన్నారా? అక్కడ లేరు. మరి ఎందుకు ఈ రోజున ప్రభుత్వం మీద పడి ఏడుస్తున్నారు వీళ్ళంటే? ఏడవటం వీళ్ళ పని. మొన్న కూడా ఏదైతే లేడీ ఎస్ఐ తన మీద కూడా ఇలానే చేశారు. ఆ రోజు ఒక మహిళగా కూడా తను మాట్లాడలేదు కదా. మరి ఇప్పుడు ఎవరైతే సిద్దిర అప్పలరాజు కేసులో దానయ్య వైఫ్ ఉన్నారో, చిన్న పిల్లలు మేడం, వాళ్ళకు కూడా ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు, ₹1 హెల్ప్ కూడా చేయలేదు. బట్ ఇప్పుడు వచ్చి మాత్రం ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ బ్యాచ్ ఎలా ఉంటారు అనేది ఈ రోజున మనకు కనిపిస్తుంది. ఒక శ్యామలానా, లేకపోతే ఒక లాయర్ రజనీ గారు కూడా బయటకు వచ్చేసి హోమ్ మినిస్టర్ గారు వెళ్ళి పలకరించలేదనో, లేకపోతే మహిళా చైర్పర్సన్ గారు వెళ్ళి కలవలేదని అంటున్నారు. మరి మీరెంతమంది వెళ్ళి ఆ రోజున దానయ్య భార్యని కలిశారు? మీరు ఎంతమంది వెళ్ళి దానయ్య భార్యకి మేము ఉంటామని చెప్పి నిలబడ్డారు? ఇప్పుడు ఉన్న స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వాళ్ళంతా వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇవ్వటం, గౌ సురేష్ గారు వెళ్ళారు, అందరూ వెళ్ళి మేము అండగా నిలబడతాం, నువ్వు ధైర్యంగా ఉండమ్మని చెప్పారు, సహాయ సహకారాలు అందించారు, మోరల్గా ఇచ్చారు, మనీ రూపంలో ఇచ్చారు. మరి వీళ్ళకి ఏ హక్కు ఉందని చెప్పి ఈ రోజున చెప్తారు? మీరేమో మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చేసి మీరు కూడా బయటకు రండి అని చెప్పేసి అందరికీ పిలుపులు ఇస్తారు ధర్నాల కోసం. మీరు మాత్రం మీకు ఇష్టం లేనప్పుడు ఏం తెలియనట్టుగా సైలెంట్గా ఉండిపోతారు. దేవరపల్లి ఘటనలో కూడా తాగేసే గుద్ది చనిపోయాడు. మరి ఆయన పరిస్థితి మరి అంతే కదా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓ ప్రోగ్రాం చేసి దాంట్లో ఎంతమంది వ్యక్తులను బల తీసుకుందో మనకు తెలుసు. మరి వైఎస్ జగన్ వస్తున్నాడంటేనే శాలిటీలు లేవాల్సిందేనని అర్థమైపోతుంది. ఇంకా నిస్సిగ్గుగా ఈ రోజున బయటకు వచ్చి మాట్లాడటానికి కొంచెమైనా బుద్ధి ఉండాలి శ్యామల అనేవి ఆవిడకి. శ్యామల, నీకు ఏదన్నా ఏదైతే ఆవిడ ఆర్టిస్ట్ అనుకుంటా దాంట్లో ఏదన్నా రాకపోతే ట్రై చేయి, అంతే తప్పించి నువ్వు బయటకు వచ్చేసి నేను పార్టీలో ఏదో ఉన్నాను లేకపోతే అధికార ప్రతినిధిని చెప్పుకుంటూ అనవసరంగా లేని విషయాల్ని క్రియేట్ చేస్తూ అబాజు పాలవటం తప్పించి ఇంకోటి కాదు అనేది వాస్తవం. మళ్ళీ మళ్ళీ ఇలానే పిచ్చి వాగుళ్ళు వాగుతూ వీళ్ళు పదే పదే ఎలాంటి మెసేజ్ ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. మీ జగనన్న వస్తే ఒక న్యాయం అంటే మా ఓటర్లు వేరన్నట్లుగా మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, మా రాజ్యాంగంలో మా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సెక్షన్లు వేరే ఉంటాయి అంటారా వీళ్ళు? అలానే అనుకోవాలా? అంటే అదే మీరు బయట ప్రజలకు చెప్తున్నారా? మరి వైఎస్ జగన్ వచ్చినప్పుడల్లా ప్రతిసారి బయటకు వచ్చినప్పుడల్లా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, ఎంతమంది చనిపోతున్నారు? స్వయంగా వీళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ వీళ్ళ జగన్మోహన్ రెడ్డి కారు కింద తొక్కిచ్చేసాడు కదా వీళ్ళ కార్యకర్త సింగయ్యని, ఈడ్చి రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయారు కదా. నిమ్మకాయని తొక్కిచ్చినట్టు తొక్కిచ్చేసారు. ఆ రోజున ఆ సీన్ చూస్తే ఏంటి ఇలా జరిగింది, ఏంటి వీళ్ళు ఇలా చేస్తున్నారు? కనీసం ఆ రోజున శ్యామల వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి నిలదీయొచ్చుగా. ఎంత ఎక్స్గ్రేషియా ఇచ్చాడు వాళ్ళకి జగన్, ఎంత ప్రకటించాడు? ఇట్లా చెప్పుకుంటూ వెళితే వీళ్ళ చేతగాంతనానికి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మీరు ఈ రోజున బయటకు తీసి ప్రజలు మిమ్మల్ని రాష్ట్రం బయట నిలబెట్టారు, అసెంబ్లీకి రాకుండా చేశారు. అయినా కూడా పదే పదే లేని విషయాల్ని ఇలాంటివన్నీ కూడా క్రియేట్ చేస్తూ ప్రజల్లో ఎలాంటి ఇబ్బందులు క్రియేట్ చేయాలని, అంటే వీళ్ళు ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు. ఎందుకు, దేనికోసం, ఏం ఆశిస్తున్నారు దానివల్ల? ప్రతిదీ వీళ్ళు ప్రతిసారి అంతే, ఏదో ఒక ఎలిగేషన్ ఈ రోజున లేని దాన్ని క్రియేట్ చేస్తూ డిఎస్సీలో చేస్తున్నారు. ఈ రోజున డాక్టర్ ప్రియాంక విషయంలో కూడా అదే చేయడానికి, ప్రియాంక మరణించడం అనేది ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం, ఆ విషయాన్ని ఖండిస్తున్నాం. కానీ ఇలాగ ఆలోచనలు చేసి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకు మాత్రం సపోర్ట్ చేయమనేది వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ మేడం. నమస్తే.